మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో ఇటీవల నిర్మించిన పాఠశాల ప్రహారీ గోడకు కూలీలు దొరక్క తాజా మాజీ సర్పంచ్ బాలయ్య గారి రామకృష్ణారావు స్వయంగా నీళ్లు పట్టడం చర్చనీయాంశమైంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మాణం పూర్తయింది. అయితే క్యూరింగ్ కోసం రోజు నీళ్లు పట్టాల్సి ఉంది. కూలీలంతా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడంతో గోడకు నీళ్లు పట్టేందుకు మనుషులు దొరకటం లేదు. సమయానికి నీళ్లు పట్టకపోతే కొత్త గోడ బలహీన పడుతుందని, పిల్లలకు ప్రమాదమని భావించిన మాజీ సర్పంచ్ రామకృష్ణారావు స్వయంగా రంగంలోకి దిగారు. బోర్ పైపు ద్వారా నేరుగా ప్రహారీ గోడకు నీళ్లు కొట్టి తడిపారు. పదవిలో ఉన్నా లేకున్నా ఊరి బాగు కోసం పనిచేయాలనే తత్వం రామకృష్ణారావుది. బడి గోడ కూలితే పిల్లల చదువుకు ఇబ్బంది, 4 రోజులు నేనే నీళ్లు పడితే తప్పేంటి అని ఆయన వ్యాఖ్యానించారు. పదవి అడ్డురాదు, హోదా అడ్డురాదు, ప్రజాసేవే పరమావధి అని మరోసారి నిరూపించారంటూ గ్రామస్తులు అన్నారు. ఉపాధ్యాయులు ఆయనను అభినందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న కూలీల కొరతకు ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు చెబుతున్నారు.